హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను షార్ట్ వీడియోస్ ఎక్కువగా పెడుతున్నాను కదా, లాంగ్ వీడియో కూడా పెట్టట్లేదు చాలా రోజుల నుంచి. ఈరోజు చేస్తున్నానండి. నేను ప్రజెంట్ ఉన్నది ఇప్పుడు మలేషియాలో ఉన్నానండి. మలేషియాలో పెనాంగ్ ఏరియాలో ఉన్నాను. ఈ పెనాంగ్లో ఈరోజు శ్రీ మునీశ్వర స్వామి వారి కుంభాభిషేకం జరుగుతుంటే ఈ కుంభాభిషేకానికి నేనైతే వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ సూపర్గా నచ్చింది నాకు. చాలా అంటే చాలా బాగుంది. క్లీన్గా ఉంది, సిటీ మొత్తం చాలా క్లీన్గా ఉంది. అండ్ టెంపుల్ కూడా చూపిస్తాను, వెళ్ళే దారిలో మీకు అన్నీ కూడా చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూడండి. అండ్ స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకోండి. మన ఊర్లలో జాతర జరిగేటప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అదే టైప్లో ఉంటాయండి. విలేజ్లలో ఎలా ఉంటాయి మనకు, సో ఆ విధంగానే ఇక్కడ కూడా అలా ఉంటాయి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా సూపర్గా ఉంది కదా. ఎట్లా ఉంది జాతర ఇక్కడ? ఇప్పుడైతే పబ్లిక్ తక్కువగా ఉన్నారు. నేను పొద్దునే వచ్చాను, 7 గంటలకైతే వచ్చేసాను ఇక్కడికి. సో ఇంకా జనాలు వస్తూనే ఉంటారు. ఇక్కడ చూపిస్తారు మీకు, చూసి మాత్రం ఫుల్ ఫిదా అయిపోతారు ఈ చూస్తే. అండ్ ఇక్కడ హోమం కూడా జరుగుతుంది, చాలా బాగుంది. అండ్ చూస్తున్నారు కదా, సిటీ కూడా ఎంత బాగుంది, నీట్గా ఉంది కదా, చాలా బాగుంది. పూజలు అయితే చాలా ఘనంగా జరుపుతున్నారండి. ఇక చాలా అంటే చాలా ఘనంగా జరుపుతున్నారు. హోమం జరుగుతుంది ఇక్కడ చూడండి, స్వామివారి హోమం జరుగుతుంది. ఈ హోమం జరిగిన తర్వాత కుంభాభిషేకం అయితే జరుగుతుందండి లోపల. ఇది కొత్తగా మళ్ళీ రెనోవేషన్ చేశారు టెంపుల్, చాలా పెద్దగా చేశారు. ఇప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండే టెంపుల్, ఇప్పుడైతే చాలా పెద్దగా ఉంది టెంపుల్, సూపర్. అండ్ స్వామివారికి గైనిస్ బీర్ని సమర్పిస్తారండి ఇక్కడ. మన దగ్గర కళ్ళు ఎట్లాగో ఇలా ఇక్కడ బియర్లు అలాగా, సో స్వామివారికి ఇలా అందిస్తారండి. అండ్ ఇప్పుడైతే కుంభాభిషేకం జరుగుతుందండి, పైన పాలాభిషేకం జరుగుతుంది. ఆ పాలాభిషేకం చేసిన నీళ్లను జనాల మీద ఏ విధంగా చల్లుతారో అది కూడా మీకు చూపిస్తాను. షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. అసలు డ్రోన్ కెమెరా సహాయంతో కానివ్వండి, ఫైర్ ఇంజన్తో కానివ్వండి, అలా జనాల మీద ఆ నీళ్లను పడేటట్టు చేస్తున్నారు. సూపర్గా నచ్చింది. ఈ టెక్నాలజీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే స్వామివారికి అభిషేకం చేసిన నీళ్లు అందరి మీద పడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్లాన్ అయితే చేశారు. ఆ ప్లానింగ్ అయితే సూపర్ అనుకోవచ్చు మనం. సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మలేషియా గురించి, మలేషియాలో ఎక్కడెక్కడ మన హిందూ టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి గైస్, ఓకేనా? ఎందుకంటే నేను ఆల్మోస్ట్లీ అన్ని టెంపుళ్ళు తిరిగాను. మ్యాక్సిమం అన్ని టెంపుల్ చూపిస్తున్నాను మీకు. నాతో ఎంతవరకు అవుతుందో అంతవరకు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను గైస్. అండ్ ఇక్కడ అన్నదానం కోసం